హలో హాయ్ నమస్తే. నేను మీ మధు కళ్యాణ్. డైలీ మనం ఒక టాపిక్ గురించి మాట్లాడుకుంటాం. ఈరోజు మరొక టాపిక్తో మీ ముందుకు వచ్చాం. నమస్కారం సార్. నమస్తే మధు. సార్, మనం ఈరోజు మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి రిలేషన్షిప్స్ సార్. రిలేషన్షిప్స్ ఓకే. ఒకప్పుడు మనుషుల మధ్య బంధాలు బాగుండేవి సార్. ఇప్పుడు అమ్మ నాన్న అక్క చెల్లి ఇవే కాకుండా మా పిన్ని మామయ్య బాబాయ్ ఇవి మన కుటుంబంలో ఉండే బంధాలు. అవే కాకుండా మనం ఏదైతే ఏరియాలో ఒక ఊర్లో ఉంటే మనకు చుట్టాలు కాకపోయినా అని వాళ్ళ చుట్టాల లాగా కలుపుకొని వాళ్ళని మామ బాబాయ్ అని ఒక పేర్లతో పిలిచేవాళ్ళం. బట్ ఇప్పుడు రియల్ బంధాలే లేకుండా పోతున్నాయి రోజు రోజుకు. సో ఎందుకు అలాంటి పరిస్థితి ఏర్పడ్డదని సార్? అంటే దీనికి చాలా రకాలుగా చెప్పుకోవచ్చు. మెయిన్ అంటే మనిషిని దూరం చేయడంలో ప్రధాన పాత్ర పోషించేది డబ్బు. డబ్బు తర్వాత లేని సుఖం. ఈ రెండిటికి మధ్యలో ఆశ, మనిషికి రోజు రోజుకు ఆశ ఎక్కువ అవ్వడం వల్ల, అది కూడా తనది కాని దాని మీద ఎక్కువగా ఆశ పడడమే కాకుండా అది రాదు, అవ్వదు, కాదు అని తెలిసినప్పుడు ఎంతకైనా మనిషి తెగించడము. ఒకప్పుడు మనిషి ఎలా ఉన్నాడు అంటే, నేను బాగుండాలి, నా ఫ్యామిలీ బాగుండాలి, మహా అంటే 3 పూట్ల తినాలి, తర్వాత దేవుడు కరుణిస్తే ఎంతో కొంత ఎదగొచ్చు అన్నటువంటి భావన అప్పుడు ఉండేది. ఇప్పుడు అలా కాదు. ఎలాగైనా డబ్బు సంపాదించాలి, ఎలాగైనా నేను అనుకున్నది జరిగి తీరాలి, ఎదుటోడిని మోసం చేసైనా నో ప్రాబ్లం. ఇప్పుడు కూడా యాక్చువల్లీ సొసైటీ కూడా మొత్తం మార్పు వచ్చేసింది. ఒకప్పుడు ఏంట్రా అంటే, పలానా వాడు ఇది చేస్తాడు అది చేస్తాడు అని చెప్పేసి కళ్ళకు కనపడేది. ఇప్పుడు ఎవడు ఏం చేస్తాడో ఎవడికి అర్థం కావట్లేదు. జనరల్గా ఎవడికి అర్థం కావట్లేదు. సో ఇక్కడ ఏమవుతుందిరా అంటే కనుక, మనిషి అనేవాడు స్వార్థపూరితానికి రోజు రోజుకు పెరిగిపోతూ తన అనే బంధాన్ని, అంటే తనను తాను కూడా నమ్మలేని స్థితిలోకి వెళ్ళినాడు. అందుకు నువ్వు చెప్పినటువన్నీ ఈ బంధాలు, బాధ్యతలు, బరువులు ఎవ్వడికి అంత సరిగ్గా అర్థం కావట్లేదు. ముందు వాడు అర్థమైతే పక్కవాడు అర్థం అవుతాడు. ఇప్పుడు ఎవడికి వాడు అర్థం కావట్లేదు. వాడు ఏం చేస్తున్నాడో వాడికి అర్థం కావట్లేదు. సో అది మధు సార్. ఇప్పుడు అప్పట్లో ఓకే సార్, అలా ఉండే పరిస్థితులు ఇప్పుడు మొత్తం మారిపోయాయి. ప్రజెంట్ అయితే ఒక తల్లికి పుట్టిన బిడ్డలు వీళ్ళు ఒక రిలేషన్షిప్ గా ఉండిపోతున్నారు. మన నాన్న వాళ్ళకు అన్నదమ్ములు వాళ్ళని మర్చిపోతున్నారు. ఇక సరే వాళ్ళు పాలోలాగా అలాగా చూస్తారు. సో ఇవి ఇప్పుడున్న ఈ ఒక తల్లి పుట్టిన బిడ్డలన్నా రేపటి నాడు ఉంటారు వాళ్ళ మధ్య రిలేషన్ కూడా అంతరించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంతరించిపోయినాయి. ఇక్కడ ఏందిరా అంటే, తల్లిదండ్రుల మీద సరైన అవగాహన లేకపోవడం, అవగాహన రాహిత్యం. అమ్మా నాన్న అన్నటువంటిది ఆ కరుణ, అంటే అమ్మా నాన్న మీద ఉండాల్సినటువంటి ఏదైతే కరుణ ఉందో ఆ కరుణను పుట్టిన పిల్లలు మరిచిపోవడం. ఇట్ మీన్స్ ఏంటయ్యా అంటే, ఒక ఇంట్లో ఒక కొడుకు కూతురు అమ్మా నాన్న నలుగురు ఉన్నారు అనుకుందాం. నలుగురు ఉన్నప్పుడు అమ్మాయికి హెల్త్ బాగుండదు, అమ్మాయికి హెల్త్ బాగోదు. ఆ హెల్త్ కోసము నాన్న కొడుకు వీళ్ళు చాలా కష్టపడి హెల్త్ను సరి చేసినారు. తర్వాత మ్యారేజ్ చేసినారు. మ్యారేజ్ చేసినప్పుడు నా కూతురు బాగుండాలి అని చెప్పేసి ఆ అమ్మాయికి ఒక 5 ఎకరాలు, అంటే 10 ఎకరాల భూమి ఉంటే 5 ఎకరాల భూమి ఆ అమ్మాయికి రాసి ఇచ్చినారు. అయిపోయింది. తర్వాత ఏమవుతుంది రా అంటే, కాలం గతించి ఏజ్ అయిపోవడం వల్ల తల్లిదండ్రులు చనిపోతారు. అప్పుడు అమ్మాయి వచ్చి అమ్మా నాన్నలో ఆస్తిలో నాకు సగం వాట రావాలని అడిగే స్థితికి వచ్చింది. అంటే అంత దరిద్రమైన స్థితిలో మనం ఉన్నామన్నట్టు. ఆల్రెడీ ఆమెకి సెటిల్మెంట్ అయింది, 5 ఎకరాలు ఇచ్చేసినారు. ఆమె హెల్త్ బాగలేనప్పుడు వీళ్ళే కష్టపడి అన్ని అమ్ముకొని కూడా పెట్టినారు. కానీ
ఇప్పుడు మళ్ళీ దీంట్లో కూడా వాటా కావాలని అడుగుతూ ఉంది. అంటే అంత దరిద్రమైనటువంటి ఒక డబ్బు అనే వ్యామోహంలో పడి కొట్టు మిట్టాడుతున్నారు. అక్కడ ఈ రిలేషన్స్ అనేవి పోతా ఉన్నాయి. ఇది ఒక టైప్. ఇంకా రెండో టైప్ ఏంటంటే విచ్చలవిడితనము, సుఖం, డబ్బు ఉంటే ఏమైనా చేయగలను అన్నటువంటి ఒక సుఖంతో ఈ బంధాలను అన్నిటికీ కూడా పక్కన పట్టేస్తున్నారు. చిన్నపిల్లలు అంటే రెస్పెక్ట్ లేదు, పెద్దలు అంటే రెస్పెక్ట్ లేదు, టీచర్లు అంటే రెస్పెక్ట్ లేదు, సొసైటీలో ఒక పేరున్న వాళ్ళంటే రెస్పెక్ట్ లేదు. ఈయనకాడ డబ్బు ఉందిరా అంటే అంతే, కాళ్ళ ఎగిరేసుకోవాలి, ఎదుటి వాడిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలి. మనం రోడ్డు మీద పోతూ ఉంటాం, ఒక చిన్న పిల్లవాడు వాడిని ముడ్డి మీద 10 years కూడా ఉండవు, వాడు బైక్ టిట్ట దొరుకుంటూ ఉంటాడు. అరే ఏందిరా అంటే క్యాసా క్యూ గుస్సాయిరే అంటాడు. ఎందుకు అడుస్తున్నావు నువ్వు నన్ను అంటాడు. అంటే వాడు తప్పే చేస్తూ ఉన్నాడు. ఆ తప్పును తప్పని చెప్పినా కూడా వాడు రెస్పెక్ట్ ఇవ్వలేని స్థితిలోకి పోయినాడు. అంటే వాడు అంత దారుణంగా తయారు కావడానికి వాళ్ళ తల్లిదండ్రులు కారణం. ఇక్కడ ఇండైరెక్ట్గా వాళ్ళ తల్లిదండ్రులు ఎందుకు కారణం అంటే వాళ్ళు చెప్పేది కూడా వీడు వినడు. ఎందుకంటే గారాభంగా పెంచుకున్నాడు కాబట్టి ఎప్పుడో వాడు ఏదో తప్పు చేసింటే ఓకే అని అంటారు. ఆ ఓకేను 100 సార్లు ఓకే అయ్యేలాగా వాడు వీళ్ళని తయారు చేస్తాడు. సో అది సార్ నేను ఒకటి న్యూస్ చూశాను సార్, ఒకటి చాలా చూశాను. ఒక్కొక్కసారి ఒక ఫ్యామిలీలో ఇంట్లో పెద్ద ఆయన ఉంటారు కదా సార్, వాళ్ళ డాడీ. అవును. ఆయన ఒక ఏజ్ ఒక 70-80 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆయన ఆరోగ్యం క్షీణించిపోయి హాస్పిటల్లో పడ్డాడు అనుకోండి. ఆ సమయానికి ఒక 20 lakhs 15 lakhs అలా హాస్పిటల్ బిల్లు కట్టాలి ఆయన ఆరోగ్యం బాగా కావాలంటే. అప్పటికి అవుతాడో కాడో తెలియదు, ఓన్లీ డౌట్ అది 50%. ఆ సందర్భంలో కొందరు ఏం చేశారంటే, సరే అన్ని డబ్బులు మన దగ్గర లేవు, అక్కడ ఇక్కడ అప్పు తీసుకొచ్చి పెడితే ఆయన బతకోదేలో 50% చాలు కదా, సరే ఎందుకు కట్టేదని వదులుకున్నారు. సో అది కరెక్ట్ అయినా అట్లా ప్రయత్నం చేయకుండా వదులుకోవడం, అది కూడా ఒక పేద కుటుంబం, డబ్బులు లేవు వాళ్ళ దగ్గర. ఇది ఏంటంటే 200% రాంగ్. అది ఎవరు కూడా యాక్సెప్టబుల్ కాదు. ఆడు చస్తాడో బతుకుతాడో అన్నది సెకండరీ. ఒకవేళ బ్రతికితే వాళ్ళు సంపాదించినటువంటి ఏదైతే జ్ఞానం ఉంటుందో పెద్దల దగ్గర డబ్బు ఉండకపోవచ్చు, బలం ఉండకపోవచ్చు, కానీ జ్ఞానం అన్నది ఒకటి ఉంటుంది. ఆ జ్ఞానం విలువ తెలిసినోడు ఎవడు కూడా వాళ్ళని వదులుకోడు. నువ్వన్నా వాళ్ళ తల్లిదండ్రులు ఏజ్లో ఉన్నారు అని చెప్పేసి వాళ్ళ బ్లెస్సింగ్స్ ఏవైతే ఉంటాయో మనస్ఫూర్తిగా వాళ్ళు ఇచ్చే ఏదైతే ఒక దీవెన ఉంటుందో, ఏ తల్లిదండ్రులైనా నా కొడుకు నాశనం కావాలని ఎవ్వడు అనుకోడు. వాడు ఎంత దరిద్రుడైనా కూడా వాడిలో మార్పు వస్తుందనే అనుకుంటాడు, కానీ ఆడు చచ్చిపోవాలి అని ఏ తల్లిదండ్రులు కోరుకుంటారా? కోరుకోరు. కాబట్టి అలా 50-50 ఛాన్సెస్ ఉన్నాయని అట్లా వదిలిపెట్టడం కరెక్ట్ కాదు. డబ్బులు లేకపోయినా నువ్వు అప్పు తెచ్చైనా ఏదైనా వాళ్ళని బ్రతికించినట్లయితే కనుక అప్పుడు వాళ్ళు ఇచ్చే ఆశీర్వచనాలు ఏదైనా ఉండొచ్చు. దానివల్ల వీళ్ళు పెట్టేదానికి 10 నుంచి 100 రెట్ల వరకు ప్రకృతి అన్నది రిటర్న్ ఇస్తుంది. నువ్వు అండర్ ప్రకృతి, నువ్వు ప్రకృతి కిందనే ఉండవు, ప్రకృతి నియమాల ప్రకారమే ఉండవు. నీవు ఏదైతే సొసైటీ అని ఏవైతే రూల్స్ పెట్టినావో ఆ రూల్స్లో బ్రతుకుతున్నావు అంటే అవి కొంచెం మాత్రమే. కానీ ప్రకృతికి రూల్కి విరుద్ధంగా ఎప్పుడు కూడా ఏది జరగదు. అంతే.